పదధ్వనులలో 14వ పాట. నేను ఫుల్ టైం సేవకు రాకముందు రాసినటువంటి పాట. సి షార్ప్ మైనర్ ఇవి నాయన. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, సిలువ వేయబడితిని. శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను. శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను. జీవన యాత్రలు నేనలిసినను, తలవాల్చు స్థలము లేకుండినను. క్రీస్తు సిలువలో చచ్చితి నేను, క్రీస్తు సిలువలో చచ్చితి నేను. శ్రమలు నా ప్రభు యేసునివే, శ్రమలు నా ప్రభు యేసునివే. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు. దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు. బలహీనుడనగు నన్ను శత్రువులు కృంగదీయత్రించిన ఎప్పుడు. నా విశ్వాసం బును బలపరచి, నా విశ్వాసం బును బలపరచి కొనసాగించును నా ప్రభువే. కొనసాగించును
నా ప్రభువే బ్రతుకు వాడను నేనిక కాను బ్రతుకు వాడిల క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. Thank you, Lord Jesus. Hallelujah, Lord. స్తోత్రం. లోకము తోడను నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో లోకము తోడను నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటం బెదురైనను భీతిల్లను చిల్తిల్లను నేను భీతిల్లను చిల్తిల్లను నేను యుద్ధము సహా యెహోవాదే యుద్ధము సహా యెహోవాదే బ్రతుకు వాడను నేనిక కాను బ్రతుకు వాడిల క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని సిలువ వేయబడితిని సిలువ వేయబడితిని. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి అత్యంత క్లుప్త సంక్షిప్త సందేశము కొరకు మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువు, మహిమ గల మా తండ్రి, నీవెంతో గొప్ప దేవుడవు, నిత్యుడవు, సత్యుడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. మా బ్రతుకుల్లో మరొక ఆదివారం, మరొక పునరుద్ధాన దినం, ప్రభుదినం ఈ భూమి మీద మేము పండగ ఆచరించడానికి, నీ సన్నిధాన పండుగ, నీ ముఖదర్శన పండుగ మేము ఇంత మహదానందంగా జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు నీకు స్తోత్రం. భూమి మీద ఎన్నో పండుగలు అన్ని మతాల వాళ్లకు ఉన్నాయి. క్రైస్తవ సమాజం కూడా ఎన్నెన్నో పండుగలు చేసుకుంటూ ఉన్నారు. కానీ అయ్యా, మాకు ఆదివారాన్ని మించిన పండగ లేదు నాయన. అయ్యా, నీ ముఖదర్శనం చేసే
ఈ సమయం ఎంత మధురము, ఎంత ప్రభావభరితము, ఎంత శక్తివంతము నాయన. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. వర్ణనాతీతము నీ సన్నిధిలో ఉన్న ఐశ్వర్యం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. పరిశుద్ధ తండ్రి, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధ రాజా, ఈ దినం మేము చదువుకున్న ఈ లేఖన భాగము కొరకు నీకు స్తోత్రాలు. లేఖనమును మీరు ఆశీర్వదించి, అభిషేకించి, విరిచి మాకు పంచిపెట్టండి. నాతో మాతో మాట్లాడండి. నా వెనుక పరిచర్య చేయబోతున్న మీ దీన సేవకుడు పాస్టర్ సత్య గారిని కూడా మీరు రెండింతలుగా అభిషేకించండి. తర్జుమా చేయబోతున్న, అనువదించబోతున్న దాసుడు పాస్టర్ అరుణ్ కుమార్ని కూడా రెండంతల ఆత్మాభిషేకంతో నింపి వాడుకోండి. అందరినీ మమ్మల్ని మరుగు చేయండి. మీరే కనబడండి తండ్రి. మీ స్వరాన్ని వినబడ చేయండి. మీ శక్తిగల కార్యము జరిగించండి. పరిశుద్ధాత్మదేవ బలముగా ఈ వైపున మీరు సంచరించండి తండ్రి. ఎవరు కూడా వచ్చినట్టే వెళ్ళొద్దు నాయన. మండుచున్న జ్వాలలుగా వెళ్ళటకు సహాయం చేయండి. నీ వాక్యాగ్ని పంపించండి స్వామి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాప పరిహారము కొరకు, మన పాప క్షమాపణ కొరకు, విమోచన కొరకు, మన రక్షణ కొరకు ఆయన కల్వరి కొండ మీద మధ్య శిలువలో వ్రేలాడి దెబ్బలు తిని తన పరిశుద్ధ దైవ రక్తమును కార్చి ఆయన మరణించి మూడవ నాడు వేకువజామున పునరుద్ధాన మహిమా శరీరం అక్షయ దేహముతో లేచిన తరువాత 40 దినాల వరకు ఆయా సమయాలలో, ఆయా ప్రాంతాల్లో తాను ముందుగా ఏర్పాటు చేసుకున్న శిష్యులకు మాత్రమే ఆయన ప్రత్యక్షుడై దర్శనమిచ్చి అనేక రీతులుగా తన్ను తాను మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా, సజీవుడుగా వారికి కనబరుచుకొని రుజువుపరుచుకున్నాడు. అనేక ప్రమాణములు చూపి, అనేక రుజువులు చూపి యేసు ప్రభువారు మళ్ళీ లేచారు. సజీవుడుగా, సశరీరుడుగా లేచాడు అని శిష్యులే నమ్మలేదు. ఇవాళ లోకం నమ్మడం లేదంటే నాకు నవ్వొస్తుంది. లోకం నమ్మడం లేదంటే మీరు నమ్మడం ఏంట్రా బుద్ధిహీనులు. శిష్యులే నమ్మలేదు అసలు. యేసు కన్యకు పుట్టాడంటే నేను నమ్మనంటాడు ఒకడు. అరే నువ్వు నమ్మడం ఏంటి బుద్ధిహీనుడా? ఆ కన్నామే నమ్మలేదు ముందు, మరియమ్మే నమ్మలేదు. ఇది ఎలాగూ జరుగును, నాకు కొడుకు పుట్టడం ఏంటి, నాకు ఎప్పుడో ఒక మొగాయనవుడు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదే, నేను పురుషుని ఎరుగని దానను, ఇట్స్ ఇంపాసిబుల్, నాకెట్లా గర్భం వస్తుందని ఆమె అన్నది. దిస్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవడన్నా ముట్టుకోలేదని మరియమ్మే అన్నది. కాబట్టి ఆమెకు గర్భం రావడం అసంభవం అని మరియమ్మే అన్నది కనుక, ఆమె గర్భం వచ్చి కొడుకును కంటుందంటే ఆమె నమ్మలేదు కనుక నిజంగా ఆమె కన్యక అని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడిక్కడ తిరుగుళ్ళు తిరిగింది. అయితే ప్రాప్తురాల, దయ పొందిన దాన, దయాప్రాప్తురాల, నీకు శుభం, నీకు కొడుకు పుడతాడంటే అయ్య బాబోయ్ భయపడ్డంతే అయిందండి, బాగానే జాగ్రత్త పడ్డామండి, ఎలా జరిగిందని అంటుంది. పురుషులతో అక్కడిక్కడ తిరిగిందైతే దేవదూత వచ్చి కంగ్రాచులేషన్స్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సన్ అంటే అయ్యో చాలా కేర్ఫుల్గానే ఉన్నాము సార్, ఎట్లా జరిగింది అంటది. కానీ ఆమె కేర్ఫుల్గా ఉన్న రకం కాదు, అసలు అవకాశమే లేని రకం. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ఐ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ వర్జిన్ బోర్న్. మనం నమ్మకపోవడం ఏంటి? యేసు లేచారంటే నేను నమ్మనంటాడు ఒకడు. నువ్వేంట్రా నమ్మేది, నమ్మకపోయేది చవట.
యేసు పునరుద్ధానమును గూర్చి బహుబలముగా సాక్ష్యమిచ్చినటువంటి అపోస్తలులే మొదట నమ్మలేదు. లూకా సువార్త 24వ అధ్యాయము 36-37 వచనాలు. వారి ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన సడన్గా ప్రత్యక్షమయ్యాడు. వారి మధ్యలో నిలిచి మీకు సమాధానమగును కాకంటే వాళ్ళేమన్నారు, అయ్యా ప్రభు వచ్చేసావా, వెల్కమ్ ప్రభు అన్నారా? అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము కనబడెనని తలంచిరి. దెయ్యం వచ్చింది అనుకున్నారు. చచ్చిపోయిన వాడు లేస్తాడని అసలు శిష్యులకే నమ్మకం లేదు. నమ్మకం లేకనే, లేస్తాడని నమ్మకం లేకనే కదా ఆదివారం పొద్దున యేసు శరీరం అక్కడే ఉంటుంది, మళ్ళీ మంచి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారు. సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకెళ్ళారు? లేచాడనా లేవలేదనా? లేవలేదని. యేసు కన్యకకు పుడతాడని కన్నామే కన్యకే నమ్మలేకపోయింది గనుక యేసు కన్యకు పుట్టడం తిరుగులేని నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు తిరిగి లేచాడని శిష్యులకే నమ్మకం లేక 3వ నాడు ఆయనకు సుగంధ ద్రవ్యాలు పోద్దామని అన్ని సిద్ధపరిచి తీసుకెళ్తే సమాధి ఖాళీ. అంత కష్టపడి ఖరీదైన సుగంధ ద్రవ్యాలు ఎందుకు తెచ్చారు? లేవడండి, మనిషి ఎట్లా చచ్చిపోయాక మనిషి ఎట్లా లేస్తాడండి, మీ పిచ్చి. కానీ ఏదో అన్నాడు, దానికి ఆత్మీయ అర్థం ఉంటుంది, కానీ భౌతిక దేహం అక్కడే ఉంటుంది. మన ప్రభువుకు మర్యాద చేద్దామని వెళ్ళారు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు అన్నాడు దేవదూత. బ్రతుకున్న వాడిని ఎందుకండి సమాధుల్లో వెతుకుతున్నారు? ఇక్కడ లేడు, తాను చెప్పినట్టన లేచి ఉన్నాడు. ముందుగా చెప్పినట్టే గలిలయకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయినా నమ్మలేదు. లేవడం ఏంటండి, చచ్చిపోయినోడు లేవడం ఏంటి, ఎప్పుడన్నా కన్నామా విన్నామా అని శిష్యులే అపనమ్మకస్తులు. తీరా యేసయ్య కనబడితే కూడా దెయ్యం వచ్చింది అనుకుంటున్నారు. బైబిల్ చెప్తున్నమాట, నమ్మనే లేదు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాల్లో సందేహాలు పుట్టనేలా? నేనే ఆయనను, మీ ప్రభువునే నేను రా బాబు అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతానికి ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూతానికి ఉండవు. భూతానికి ఏముండవట? ఎముకలు మాంసం ఉండవు. మరి ఈయనకేమున్నాయట? ఎముకలు మాంసం. రండి పట్టుకొని అందరూ ఆయన చేతులు ఒత్తి కాళ్ళు ఒత్తి అంతా చూసి, నిజమే రోయ్ అన్న ఇంకా నమ్మకం లేదు. యేసు ప్రభును ముట్టుకొని పట్టుకొని చూసిన తర్వాత ఇంకనూ నమ్మలేదు. 41 వారింకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద భుజించుటకు ఆహారం ఏమైనా కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాడు. వాళ్ళందరూ తింటున్నట్టే ఆయన కూడా శుభ్రంగా నోట్లో పెట్టుకుని కరకర నమిలి ఆ ఫ్రైడ్ చేపలు మింగేశాడు. అరే ఇది ఏమన్నా మాయా గాలి, ఏదన్నా భూతమైతే నోరులాగా ఏదో రంధ్రం ఉంది, అక్కడ పెట్టుకున్నాక మరి కిందే ఉండదు కదా గాలి,
లట్టుకుమని బయట కింద పడుతుందేమో అనుకున్నారు వాళ్ళు. కానీ మంచిగానే ఆయనకు గొంతు మెడ ఎంత మొత్తం బాడీ మొత్తం ఉంది. హ్యాపీగా నమిలాడు, మింగేశాడు. బాబోయ్, దెయ్యం కాదు రోహి, మన ప్రభువే. మన ప్రభువే మనకు పరలోక రాజ్య మర్మములు నేర్పించిన మన గురువు, మన రక్షకుడు, సిలువలో వ్రేలాడి మరణించిన మన ప్రభు నిజంగానే లేచాడని అప్పుడు నమ్మారు. ఇన్ని రుజువులు చూపి ఆయన వారిని కన్విన్స్ చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు బహుబలముగా సాక్ష్యం ఇచ్చారు. ప్రభు లేచాడు లేచాడు లేచాడని. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. వారు బలంగా సాక్ష్యం ఇచ్చారు. వారి యొక్క సువార్త ప్రకటనలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే యేసు లేచాడు, ఆయన లేచాడు. ఈ ఒక్క లేచాడు అనే ఇంగ్రీడియంట్ ఇన్ క్రిస్టియన్ మెసేజ్, ఈ దినుసు, యేసు లేచాడు అనే దినుసు లేకపోతే లోకానికి మనకు పెద్ద గొడవ ఉండదు. యేసు తిరిగి లేచాడు, ఇంకా ఏ అవతార పురుషుడు లేవలేదు. యేసు చనిపోయి తిరిగి లేచాడు. ఏ యోగి, ఏ మహర్షి, ఏ అవతార పురుషుడు ఎవడు లేవలేదు. అందుచేత యేసు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది వినేసరికి ఈ లోక సంబంధులైన మత నాయకులు, మత ప్రచారకులకు సుర్రన మండుతుంది అన్నమాట. అరే, తిరిగి లేచాడనేది ఒకటి చెప్పకండి రా భయ్. ఈయన కూడా ఒక దేవుడనండి, ఈయన కూడా ఒక అవతారం అనండి. అందరూ దేవుళ్ళు, ఈయన కూడా ఒక దేవుడు అని మాకు లేరా? ఆల్రెడీ 10 అవతారాలు ఉన్నాయి, ఈయన 11 అవతారం చేద్దాం, పోయిందేముంది? అందరికీ హారతి ఇచ్చి యేసయ్య ఫోటోకు కూడా హారతి ఇస్తారు కొంతమంది. వరుస పెట్టి అన్ని ఫోటోలు పెట్టి అన్ని వాళ్ళ ఇష్టదైవము, వాళ్ళ కులదైవము, వాళ్ళ గ్రామదేవత, వాళ్ళు అందరిని పెట్టేసి వాళ్ళ తాత బొమ్మ పెట్టి, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ అమ్మ బొమ్మ, నాన్న బొమ్మ పెట్టి, ఆ పక్కన యేసయ్య బొమ్మ పెట్టి అందరికి ఒకసారి పొగ పొద్దున్నే. ఏమండి, పొమ్మని లేక పొగ పెడతారట. అందరికీ పొగబెట్టి ఈయనకు కూడా పొగబెట్టి, మేము ఎంత విశాల హృదయం చూడండి, మేము అందరినీ సమానంగా ప్రేమిస్తామండి. మాది విశాల హృదయం, మాకు అన్లిమిటెడ్ భక్తి. కావాలంటే నువ్వు ఇంకో దేవుని తీసుకురా, వాడిని కూడా పెట్టి పొగేస్తాం. అది కాకపోతే నువ్వే దేవునిగా. నువ్వు ఏముంది భయ్, ఖర్చు కాని పని. ఇప్పుడు ఈ దేశంలో డాక్టర్ కావాలంటే చాలా కష్టం, లక్షలు ఖర్చు అవుతాయి, 5-6 ఏళ్ళు చదవాలా. ఇంజనీర్ కావాలంటే కష్టం, లక్షలు ఖర్చు పెట్టాలి, చదవాలా. నువ్వేది టీచర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, లాయరు, అడ్వకేట్ కావాలన్నా, ఒక ప్రొఫెసర్ కావాలన్నా చాలా కష్టం. పైసా ఖర్చు కాకుండా ఈజీగా అయ్యేది ఏంటంటే దేవుడు కావచ్చు. దానికి ఏం ఖర్చు ఉండదు, రెడీగా ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. అందరూ యాక్సెప్ట్ చేయరు, కానీ అందరూ ఎవరిని యాక్సెప్ట్ చేయరు కదా. ఏ దేవుడినైనా కొంతమంది కాదు కాదు అంటాంలే. ఇప్పుడు శివుణ్ణి మేము ఆరాధించమనేసాడు చిన్నజీయరు స్వామి, ఆయన హిందువే, వీళ్ళు హిందువులే. దేవుడు అన్నోడిని ఎవరినైనా 100% భూలోక ప్రజలు అంగీకరించరు. 100% అంగీకరించేది ఎవరినంటే ఇద్దరినే. ముందు అబద్ధ క్రీస్తుని అంగీకరిస్తారు 100%, అక్కడ కూడా ఎక్సెప్షన్ ఉంది. మళ్ళీ నిజమైన భక్తులు అంగీకరించారు, కానీ గ్రేట్ మెజారిటీ అంగీకరిస్తారు. 100% అంగీకరించేది ఎవరినంటే 1000 ఏండ్ల రాజ్యములో యేసుక్రీస్తు ఒక్కరిని మాత్రమే భూలోక జనాభా మొత్తం ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబద్ధ క్రీస్తును కూడా చాలామంది ఆరాధిస్తారు,
కొద్దిమంది శేషము, దేవుని శేషం వాడిని అంగీకరించరు. ఇప్పుడు ఆ మాత్రం కూడా మినహాయింపు లేకుండా 100% భూజనాభా అంగీకరించేది ఎవరినంటే రెండవ రాకడ తరువాత 1000 ఏళ్ల రాజ్యములో యేసుక్రీస్తును అంగీకరించని ఒక్క నరమానవుడు భూగ్రహం మీద ఉండనే ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు దేవుళ్ళు అనబడ్డోళ్ళందరినీ నిజమైన దేవుణ్ణి కూడా అందరు అంగీకరించట్ల. యేసయ్య నిజమైన దేవుడు అందరూ అంగీకరిస్తున్నారా? ఇప్పుడు అసత్య దేవతలను అంగీకరించరు, సత్యదేవుణ్ణి కూడా అంగీకరించరు. కాబట్టి అందరూ మొక్కాలని అవసరం లేదు. నేనే దేవుణ్ణని చెప్పుకుంటే అందరూ అంగీకరించరు. కానీ అంగీకరించే తెలివి తక్కువలు కొందరని ఉంటారు కదా. ఏమండి, నిజమైన దేవుణ్ణి చారిత్రక ఆధారాలు, సైన్స్ ఆధారాలతో చెబితే నమ్మరు. కానీ ఎవడు పడితే వాడు నేనే దేవుణ్ణి అంటే నమ్మే మూర్ఖులైతే ఉంటారుగా. కాబట్టి నేను రంజిత్ బాబా, ఓఫీర్ బాబా అని చెప్పి నేను ఒక సిద్ధాంతం కల్పించి ఒక విచిత్రమైన దుస్తులు ఏదన్నా వేసుకొని ఏదో ఏముంది నిలువుటంగి ఏదో ఒకటి మొత్తం మీద ఒక ఆకారం కొత్తది నేను క్రియేట్ చేసుకొని ఓ చెట్టు కింద కూర్చుంటే అయిపోయా. వాడు ఏం మాట్లాడొద్దు, జ్ఞానం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. దేవుడు అయ్యేది ఎంత ఈజీ అంటే చెట్టు కింద కూర్చొని ఏం లేదు, ఊరికి ఇట్లా అంటుండాలి అంత. అందరూ ఆశ్చర్య, ఏం దేవుడు వచ్చిండ్రా భయ్. మనమందరం మామూలు మనుషులము దినమంతా వాగుతూ ఉంటాం. ఆ వాగుడు చెత్త వాగుడు అంతా వాగుతుంటాం. ఈయన చూడు అసలు ఏం మాట్లాడారు, అవునన్నాడు, కాదన్నాడు, ఒకటి లేదు, రెండు అన్నాడు, ఏమన్నాడు, ఇట్లా అంటున్నాడు. క్యా భగవాన్ హే భయ్. మరి ఈయన నిజంగా దేవుడేరా. మనిషి అయితే మనలాగా ఊరికే వాగుతాడు, మనిషిగాడు కాబట్టి ఇట్లా అంటున్నాడు అని ఇక మన జనాలు ఇక వెంటబడి ఎవడో ఒకడు ముందు ఒక తిక్కలోడు వస్తాడు. నన్ను చూసి అటు పోగానే ఎవరైనా నిజమా అని ఆలోచించి అందాక పోగానే ఎవడో పడేసుకున్న పర్సు వానికి దొరుకుతుంది అనుకో. అరే ఆ దేవుడి మహిమరా భయ్, నాకు పైసలు అవసరం ఉండింది, ఆ బాబా వారిని చూడగానే నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తే ఇక వీడిని సాక్ష్యాన్ని నమ్మి ఇక డబ్బులు అవసరం ఉన్నోళ్ళు అందరూ వస్తారనమాట. ఇంకోటి ఈ బాబాని చూసి ఎందుకైనా మంచిది నమస్తే పెడదామని ఇట్లా పెట్టిపోయేటప్పుడు వానికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు అనుకో, ఇక నిరుద్యోగులు మొత్తం వాడిని వెనుకుంటారు. అట్లా ఎవరన్నా నేను చెప్తున్నా దేవుడు కావాలనుకుంటే ఇది పద్ధతి. మన దేశంలో దేవుడు అయ్యేది చాలా ఈజీ. కానీ ఎన్ని నిరూపణలు చూపినా సరే నిజమైన దేవుణ్ణి మాత్రం నమ్మరు. సత్యం అక్కర్లేదు, జనులు దురద చెవులు కలిగిన వారై సత్యమునకు చెవి ఇవ్వక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఎందుకు యేసు ప్రభువుని ఒక్కడిని మాత్రమే నమ్మరు, ఇంకా కొత్త దేవతలను పుట్టిస్తారు. ఎన్ని దేవతలను పెట్టినా కోపము రాదు. మనమే దేవుళ్ళమన్నా మనల్ని కొట్టరు. కానీ మరియ కుమారుడు నజరేయుడైన యేసు అనగానే వానికి బీపీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే అసలు మ్యాటర్ ఇక్కడ ఉంది బాబు. మిగతా వాళ్ళంతా ఒక కేటగిరీ, యేసయ్య ఒక్కడే సపరేట్ కేటగిరీ. ఆయన ఆద్యంతములు లేని ఆది మధ్యాంతరహితుడైన అసలు సిసలైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పునరుత్థానం ఆయనను అందరికీ సపరేట్గా నిలబెడుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరు చచ్చిపోయి లేవలే. ఒక్క ఆయన లేచిండు అని ఒక ప్రచారం ఉంది. ఎవరు? షిరిడి ఆయన.
లేచాడు. అదే అట్లా నాకు తెలియదు, మొదట్లో నేను వినలేదు. అది సేవకు వచ్చినాక ఒక ఆయన చెప్పాడు, యేసు ఒక్కడే కాదు సార్, మా బాబా కూడా లేచాడని. అవునా, నాకు నిజంగా తెలియదు. అరే అవునా, ఐఎమ్ సర్ప్రైజ్డ్. అవునా, తర్వాత ఏమైందని అడిగారు. లేచిన తర్వాత ఏమైంది అంటే మళ్ళీ సమాధిలోకి పోయి ఇప్పటి నుంచి నేను సమాధిలోనే ఉండి నా కార్యం నిర్వహిస్తాను. అవునా, మళ్ళా సమాధిలోకి పోయేదానికి లేచేది ఎందుకండి? అయితే నాకు అప్పుడు అర్థమైంది క్లియర్గా, గాస్పుల్ సువార్త నాకు అప్పుడు బాగా క్లియర్గా అర్థమైంది. లేచి సమాధిలోకి పోయినోని వెంబడిస్తే మనల్ని కూడా సమాధిలోకే తీసుకుపోతారు. కానీ లేచి మహిమలోకానికి వెళ్ళిన యేసును నమ్ముకుంటే మనందరిని మహిమలో చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, లేతునని తాజెప్పినట్లు, లేతునని తాజెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి. గ్లోరీ. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు, సావు అంటే భయపడరాదు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి. నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు. నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు. తాను నాలో యుండి నందున, తాను నాలో యుండి నందున, దయను చేర్చును మోక్షమందు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచి. యేసు నందే రక్షణ భాగ్యం, యేసు నందే నిత్య జీవం. ఆమేన్. రక్షణ భాగ్యం, యేసు నందే నిత్య జీవం. యేసు నందే ఆత్మ శాంతి, యేసు నందే ఆత్మ శాంతి, యేసు నందే మోక్ష భాగ్యం. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచి. లేతునని తాజెప్పినట్లు, లేతునని తాజెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచి. గ్లోరీ. హల్లెలూయా లార్డ్. యేసు లేచినాడురా, సమాధి గెలిచి.
లేచునని తా చెప్పినట్లు లేఖనములు పలికినట్లు. అంటే మీరే రాసుకున్నారండి. లేస్తాడు అని మీరే ముందు రాశారు ఒక బుక్కు, లేచాడు అని మీరే ముందు మళ్ళీ తర్వాత రాశారు. అదేమి ప్రూఫ్ అనే బుద్ధిహీనులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారని దేవునికి తెలుసు. అందుకే యూదా దేశములో, ఇశ్రాయేలు దేశములో, భూమధ్యపురములో ఈయన జన్మ, జీవితం, మరణం, పునరుద్ధానము జరిగింది. ఆ దేశ ప్రవక్తలు 100 ఏళ్లకు ముందే, 1000 ఏళ్లకు ముందే రాసిన గ్రంథాలు ఆ దేశ ప్రజలు 1000 ఏళ్ళు, 1500 ఏళ్ళు చదువుకొని 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 ఎవరైనా చచ్చిపోయి లేస్తాడట అని చదివి చదివి ఎదురు చూసిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పుట్టాడు, చనిపోయాడు, మళ్ళీ లేచాడు. అయితే ఈ ముచ్చటంతా అక్కడే రాస్తే అంతా మీరే మ్యానిపులేషన్ అండి. స్టోరీ కాక్ అండ్ బుల్ స్టోరీ, మీరే ఊహాజనితమైన కథ రాసుకున్నారు అంటారని ఆ దేశంలో జరిగిన కథ. అసలు దేశ విదేశాల మధ్యలో రాకపోకలే లేని, ప్రయాణ సౌకర్యాలే లేని ప్రాచీన కాలములో భారతదేశంలో కూడా వేదాలలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఋగ్వేదం నేను చదివాను, చతుర్వేదాలు చదివాను. ఋగ్వేదంలో తేటగా రాయబడింది, ఇంద్రుని మహాత్మ్యమును చూడండి, అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు తిరిగి సజీవుడై ఉన్నాడు, ఇతని మహిమను చూడండి అని ఒక వేద మంత్రము ప్రవచించింది. ఎవరండి ఇతడు? ఎక్కడ పుడతాడు అంటే ఈ భూలోకానికి నడిబొడ్డు లాంటి ప్రదేశములో పుడతాడు. భూలోకానికి నడిబొడ్డు ఏంటండి? భూమి గుండ్రంగా ఉంది కదా, ఎక్కడ ముట్టుకుంటే అదే మధ్య, మనకు రౌండ్గా ఉంది కదా, ఏ స్పాట్ ముట్టుకుంటే అదే మధ్య. భూమికి మధ్య ఉందని ఒక హౌలగాడ అడుగుతాడు. ఏమండి, ప్రశ్న వేసేటప్పుడు నా స్థాయి ఎంత, అవతల కొంచెం నీకు అంచనా ఉండాలి, లేకుంటే తిట్టాల్సి వస్తుంది. తిడితేనన్నా దమాకు సెంటర్కి వస్తుందని. భూమికి ఎంత రౌండ్గా ఉంది కదా, సెంటర్ ఏముంటుంది అట హౌలా. మరి భూమి ఎంత గుండ్రంగా ఉంది, సెంటర్ ఏం లేదు కదా. ఒక సముద్రము పేరు మధ్యధరా సముద్రం అని ఎందుకుంది చెప్పు? చెప్పు లేకుంటే నేను చెప్పుతో కొడతా. మధ్యధర, ధర అంటే భూమి, మధ్య అంటే మధ్య సార్, అది కూడా తెలియదా? మధ్య అంటే సెంటర్, అవునా? धरती के बीच में सेंटर में जो एक समंदर है, మధ్యధరా సముద్ర తీరము అంటారు దాన్ని. ఆ తీరాన ఆదామును దేవుడు సృష్టించినాడు. అక్కడి నుండే జాతులన్నీ విస్తరించినాయి. మరి భూమి గుండ్రంగా ఉంటే భూమికి ఒక సెంట్రల్ పాయింట్ ఉన్నదని ఇప్పుడు నేను చెబితే నువ్వు నవ్వుతున్నావు కదా. శతాబ్దాల నుండి ధరకు మధ్య భాగములో ఉన్న సముద్రం అని చరిత్రకారులు, శాస్త్రకారులు అందరూ ఎందుకు రాశారు? అప్పుడు అనుద్ధార తిక్కలోడా. మరి మధ్యధర ఎట్లుంటుంది సముద్రము? భూమి గుండ్రం ఉంది కదా, దానికి మధ్యలో ఏమి అని అప్పుడు ఎందుకు అనలేదు? రాహులే, నన్ను ఎందుకు అంటున్నావు? మరి క్రైస్తవంతో పెట్టుకొని గెలిచేదే చాలా కష్టం. అందులో వరంగల్లో పుట్టిన క్రైస్తవంతో అసలే పెట్టుకోవద్దు. వాక్య ఖడ్గంతో కైమ కొడతాం. నోరు మూసుకొని సత్యం నేర్చుకోవాలి. మేము అన్నీ ఆలోచించుకొనే చెబుతున్నాం. భూమి గుండ్రంగా ఉందని మాకు తెలియదా? గుండ్రంగా ఉండడానికి సెంటర్ అని పెట్టేది కుదరదని తెలీదా? ఒక బంతి తీసుకొచ్చి దీనికి సెంటర్ ఎక్కడంటే నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. బాల్, ఫుట్బాల్ కానీ క్రికెట్ బాల్ కానీ తెచ్చి దీనికి సెంటర్ ఏడంటే ఎక్కడ పెడితే అదే సెంటర్ సార్ అంటావు. అరే బుద్ధిహీనుడా, నేను చెప్పేది హ్యాబిటబుల్ ఎర్త్,
నివాసయోగ్యమైన భూమి. భూమి మొత్తం గోళం ఉంది, అందులో 2/3 వంతులు సముద్రమే. భూమి ఆ గుండ్రగా ఉన్న గోళం యొక్క ఉపరితలము 3/2 వంతులు నీళ్ళే, సముద్రమే. 1 వంతే భూమి. పైకి తేలిన భూమి మీదనే జనాలు ఉన్నారు. ఆ భూమి లెక్క. అటు తూర్పు ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇటు పడమర ఎక్స్ట్రీమ్ ఎండ్. దాన్ని మొత్తం స్కేల్ పెట్టి కొలిసి సెంట్రల్ పాయింట్ తీసుకుంటే అక్కడ ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే పండితుని అనుకోకు. పిలక ఉన్నోడే పండితుడు కాదు. పిలక లేని పండితులు కూడా ఉన్నారు. అందులో అగ్రగణ్యుడు వరంగల్లో పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మన సత్యగారు వచ్చారు, ఆయనకు టైం ఇవ్వాలని నేను ఉతుకుడు ఆపేస్తాను. కానీ యేసు ప్రభు, అరే నువ్వు ఏమయ్యా మూలవాక్యం ఎటో చదివి దాన్ని ఎటో మూలకు బారేసి తమ్ముడు అన్నాడు, చెప్పే కదా అన్న. ఏ పాస్టర్ అన్న మాట్లాడితే ఒక ప్యాసేజు, దానికి 7 పాయింట్లు 3 పాయింట్లు లెక్కపత్రం ఉంటుంది. నీకు అదే ఉంటుంది అన్న. నువ్వంతా WWF లాగా ఎలా పడితే అలా కొట్టేస్తావు. నువ్వు అందరి కాడ కొడుతు. మనది ఏంటంటే స్పిరిచువల్ WWF. ఎత్తేసి కొడతాము. యేసు పునరుద్ధానము ప్రపంచానికి ఉన్న కంట్లో నలుసులాగా వాళ్లకు. అబ్బా ఇది ఒక్కటి లేకుండా బాగుండు కదా అని అంటే, అది ఒక్కటి లేకుండా ఎట్లుంటుంది? బైబిల్లో అది ప్రముఖంగా రాయబడింది. అపోస్తలులు యేసు పునరుద్ధానమును గూర్చి బలముగా సాక్ష్యం ఇచ్చిరి. అసలు లోకానికి సంఘానికి ఉన్న పంచాయతీ మొత్తం ఇదే. ఇంకా ఏ దేవుడు అన్నవాడు ఎవడు కూడా లేవలేదు. యేసు ఒక్కడే లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 25వ అధ్యాయం 19. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసును ఒకనిని గూర్చియు ఇతనితో, చచ్చిపోయిన యేసు అనే వాడిని గూర్చి వీళ్ళకు వివాదాలు ఉన్నాయట. ఎందుకు వివాదము చెప్పండి? ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. దేవునికి స్తోత్రం. అది గొడవ. అన్నీ చెప్పవా, ఆయన మంచోడు, నీతి బోధలు చేశాడు, అట్లా ఇట్లా ఏమైనా దునియా చెప్పుకో. గాల్లో ఎగిరాడు, ఇంకేదన్నా చెప్పుకో. కానీ చచ్చిపోయి శరీరముతో మళ్ళీ లేచాడని మాత్రం చెప్పకు. అలా చెబితే మేము నమ్ముకున్న దేవుళ్ళంతా డూప్లికేటు, చెల్లని నోట్లయిపోతున్నాయి. ఈయన ఒక్కడే పాపులలో చేరక ప్రత్యేకంగా కనబడుతున్నాడు. బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రిజరక్షన్ ఆల్ ద రిలీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇరిటేటెడ్ అబౌట్ ద గాస్పెల్. ఆ ఒక్కడు చెప్పకయా బాబు అన్నీ చెప్పుకో అంటే అది చెప్పుకుంటే ఎట్లా? యేసు పునరుద్ధానము లేకపోతే ఆయన కన్యకు పుట్టాడనే రుజువు లేదు. యేసు పునరుద్ధానం అనేది లేకపోతే నా పాపాలు క్షమించటానికి ఆయనకు అధికారం ఉన్నదనే నమ్మకమే లేదు. పునరుద్ధానుడైనాడు గనక, పాపరహితుడు గనక నా పాపాలు క్షమించగలడు. ఇది లింక్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలోని మతాలన్నీ ఒకటి, క్రీస్తు మార్గము మాత్రము ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకమైనది కాదు, అన్నిటికంటే ఇది మంచి మతము, అన్నిటికంటే బెటర్ రిలీజియన్ అని కాదు మేము చెప్పేది. బెటర్ లేదు, బట్టర్ లేదు బాబు. అసలు పరలోకానికి వెళ్ళే మార్గం ఇది ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఊరికి పోవాలంటే 4 దారులు ఉంటాయి, కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఒక్కటే మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మార్గము భూమధ్యపురములో పుట్టి, అంటే నివాసయోగ్యమైన భూభాగానికి నడి
ప్రదేశములో ఉన్నటువంటి దేశములో ఒక ఆయన పుట్టి చచ్చిపోయి మళ్ళీ లేస్తాడు అని లేఖనం అంటే యూదా ప్రవక్తల లేఖనమే కాదు, ఇతర దేశముల లేఖనములలో కూడా ముందుగా దేవుడు వ్రాయించి లేఖనములన్నీ చెప్పిన ప్రకారం కన్యగర్భాన పుట్టాడు, మళ్ళీ మరణించి మళ్ళీ లేచినాడు గనక యేసుతో పోల్చదగిన వాడు ఒక్కడును లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చనిపోయి లేచిన తర్వాత ఇక ఆఖరణ 10 సార్లు కనపడ్డాడు. 10 సార్లు కనపడ్డాడు. అప్పుడప్పుడు అన్ని రుజువులన్నీ చూపించాడు. అప్పుడు నమ్మారు వీళ్ళు. తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవడైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈలాగున్న వారితో మాట్లాడిన తర్వాత ఆరోహణమై పరలోకమునకు చేర్చుకొనబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఆసీనుడయ్యాను. అదైన తర్వాత 20వ వచనం, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించింది. ఏం చేశారు? వాక్యాన్ని అంతటా వాక్యాన్ని ప్రకటించారు. ఏం వాక్యమయ్యా? వాక్యం అంటే వేదాంతం చెప్పారా? తత్వశాస్త్రం చెప్పారా? ఏదో వాక్యం మర్మాలు చెప్పుకొని తిరిగారా? కాదు. వాక్యము అనే దగ్గరనే అసలు 10 గంటల ప్రసంగం చేయాలి. వాక్యము ప్రకటించుటంటే అందులో ఎన్నో దశలు ఉన్నవి. వాక్యం అనే దాంట్లో ఎన్నో ఫేజెస్ ఉన్నాయి. అందులో మొట్టమొదట లోకానికి మనం చెప్పాల్సిన వాక్యం ఏమిటంటే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం. 8:4. కాబట్టి చెదరిపోయిన వారు. ఏం వాక్యమా? సువార్త వాక్యం ఉంది, హెచ్చరిక వాక్యం ఉంది. ఏమండి, బోల్డ్ అని రకరకాల కృపావాక్యం ఉంది. బైబిల్ అనేది ఖతర్నాక్ బుక్. అది నాకు అంత బాగా దొరకటం లేదు. నేను చెప్తున్నా కదా, 20 పుస్తకాలు రాశాను బైబిల్ అంశాల గురించి. అదంతా మహాసముద్రంలో వచ్చిన ఆవగం చేసినట్టు. బైబిల్ ఎవరికి అంత చిక్కదు. దానిలో ఉందిలే, సింపుల్ అది అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి పైకి పోయినాక నెత్తినోరు కొట్టుకుంటాడు. బైబిల్ని అంత ఈజీగా తీసుకోవద్దు. వాక్యం అన్నాడు, వ్యక్తి రూపక వాక్యం ఉన్నది, సందేశ రూపక వాక్యం ఉన్నది. సందేశ రూపక వాక్యములో హితవాక్యము, కృపావాక్యము, నీతి వాక్యము ఎన్నున్నాయి బైబిల్లో. ఏమండి, హెచ్చరిక వాక్యము, సువార్త వాక్యం. 1-2 మాకు 125 సార్లు చదివితేనే దాని మొదటి పేజీ ఇంకా సరిగ్గా మాకు అంత దొరకటం లేదు. వాడు రక్షణే పొందాడు, బాప్తిసమే పొందాడు, అసలు దేవుని ఆత్మ వాడి లోపల వాడు పొందాడు. వాడు బైబిల్ చదివి బైబిల్ అంతా వేస్ట్ అండి అట. ఆ వీడు వేస్ట్ అసలు. ముందు ఏందిరా బైబిల్ వేస్ట్? లక్షల మందిని మార్చిన, కోట్ల మందిని వ్యభిచారులను, త్రాగుబోతులను, హంతకులను పరిశుద్ధులుగా, సమాజ సేవకులుగా మార్చిన అతి పరిశుద్ధమైన మహిమగల పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఇది దేవుని గ్రంథం, జీవము గల గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ను తిట్టిన ప్రతి ఒక్కరిని నేను తిడతా. ఇది నా జీవితాశయం, జీవిత ధ్యేయం. బైబిల్ జోలికి వస్తే నేను నన్ను తిట్టొచ్చు, కమ్మగా వింటా. ఎంత నన్న తిట్టు. అబ్బా, హిందుస్థానీ సంగీతం పండిత్ రవిశంకర్ సీతారు విన్నట్టు ఉంటుంది నాకు. తిడతా ఉంటే గమ్మగా విని అరే అవునులే అంతే కదా, అయితే నీకు కూడా తెలిసిందన్నాడు నా సంగతి. భలే తెలుసుకున్నావురా, షబాష్. అస్సలే తిట్టడానికి పిచ్చి లేవాలి. అప్పటిదాకా అసలు నాకు అసలు కోపం రాదు, ఎందుకంటే వాడు కరెక్టే మాట్లాడుతున్నాడు.
నీతిమంతుడు లేడు, ఒకడు లేడని బైబిలే చెప్పాయి. ఇక వాడు చెప్తే మనం ఎందుకు కోపడాలా? అదొకటన్నా బైబిల్ సత్యం మాట్లాడుతున్నాడు వాడు. నన్ను తిట్టొచ్చు, ఏం నష్టం లేదు, కానీ బైబిల్ను దూషించొద్దు. ఎక్కడ కొట్టాడు, ఎవడు కొట్టాడో తెలవకుండా కొడతాం మేము. బైబిల్ పరిశుద్ధ గ్రంథము, ఇది దేవుని గ్రంథము, ఇది వాస్తవాల గ్రంథము, ఈ మానవలోక చరిత్ర గ్రంథము, మానవ జాతి ఎలా పుట్టిందో చెప్పిన ఏకైక గ్రంథం. ఎలా పుట్టింది, ఎందుకు చెడిపోయింది, దానికి పరిష్కారం ఏంటి అని చెప్పిన ఏకైక సత్య గ్రంథం బైబిల్. ఇంకా ఏ గ్రంథము కూడా మానవ జాతి ఆవిర్భావం గురించి చెప్పడం లేదు. మానవ జాతికి పాపం ఎలా వచ్చిందో ఎవరు చెప్పడం లేదు. ఇంకేదేదో కథలు చెప్తారు. కానీ అసలు మనిషి ఎలా పుట్టాడు, ఎందుకు చెడిపోయాడు, ఎలా బాగుపడతాడు అనే క్లియర్ కట్ మెసేజ్ కలిగిన ఏకైక గ్రంథం బైబిలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఒక అద్భుతమైన అంశం ప్రారంభమవుతుంది. దాన్ని లోపలికి వెళ్ళను. వాళ్ళు బయలుదేరి ఏం ప్రకటించారు చెప్పండి? సువార్త వాక్యమునంతటా ప్రకటి. మరి సువార్త అంటే ఏంటిది? మంచి వార్త. మంచి వార్త అంటే ఏంటిది? మనమున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రసంగం అయిపోయింది అనేదే మంచి వార్త, అవునా కాదా? ఇంతటితో ఈ వాక్యం ముగించేస్తున్నాను అని అంటే, అబ్బా ఎంత చల్లటి మాట చెప్పినవారు నాయన, అంతకన్నా శుభవార్త ఏముందండి అసలు, కదా? సువార్త అంటే ఏమిటంటే, ఆదాముకు పుట్టిన మనుష్య జాతిలో అందరూ 100% అందరూ నరకానికి పోవాల్సిన వాళ్ళు, కానీ వీళ్ళకి ఇంకో దారి లేదు. నరకానికి వెళ్ళడం తప్ప ఇంకో దారి లేని మనుషులు నరకం తప్పించుకొని, నిత్య చిత్రహింస తప్పించుకొని పరలోకానికి వెళ్ళి యుగయుగాలు సుఖపడడానికి ఒక దారి దేవుడు ఏర్పరిచాడు అనేది శుభవార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా తప్పించుకోవాలంటే, ఇంకా దానికి అనవసరమైనటువంటి కాలయాపన లేకుండా డైరెక్ట్గా పాయింట్కు వచ్చేస్తున్నాం. ఏంటంటే, సువార్త అంటే ఏమిటంటే, మా సంఘానికి రండి మీకు చాలా డబ్బులు వస్తాయి అనేది సువార్త కాదు. దట్ ఈస్ నాట్ ద గాస్పల్. ఏమండి, మా సంఘానికి రండి డబ్బులు వస్తాయి అనేది ఒక విధంగా సత్యమే, వాళ్ళు చెప్పేది సత్యమే. మనందరం వాళ్ళ సంఘానికి పోతే డబ్బులు వస్తాయి. ఎవరికి వస్తాయంటే వాళ్ళకు వస్తాయి, మనకు రా వాళ్ళకు వస్తాయి. మీరందరూ రండి రండి మా సంఘానికి రండి డబ్బులు వస్తాయంటే, ఏది సార్ మీ దగ్గరికి వచ్చాను మాకేం డబ్బు రాలేదు, మా గుడిసె ఉంది ఇంకా అట్లా అంటే, అదేంటి నేను బంగ్లా కట్టుకున్నా కదా వచ్చినాయి ఇక్కడ డబ్బులు అంటాడు. అది సువార్త కాదు. ప్రాస్పరిటీ గాస్పల్ ఈజ్ నో గాస్పల్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ట్రూ. దేవుని చిత్త ప్రకారము ఆయన మనల్ని ఆర్థికంగా కూడా ఆశీర్వదిస్తాడు. కానీ యేసు వచ్చింది మనల్ని ఆర్థికంగా దీవించడానికే కాదు, ఆయన వచ్చింది నరకము నుండి రక్షించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, కావలసిన ధనం ఇస్తాడు, వ్యాపారం అభివృద్ధి చేస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు. కానీ వాటి కోసం ప్రభువుని నమ్మొద్దు, డబ్బుల కోసం నమ్మొద్దు, జబ్బులు పోవాలని నమ్మొద్దు. నరకం తప్పించుకోవడానికి నమ్మండి. తర్వాత స్వస్థత నీ జన్మ హక్కు, ఆర్థిక ఆశీర్వాదము నీ జన్మ హక్కు, ఆరోగ్యము నీ జన్మ హక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ ఎంఫసిస్ దాని మీద ఉండాలి. సువార్త అంటే వెరీ సింపుల్. అపొస్తలుల కార్యాలు 4:12. దాన్ని ఇంకా నేను ఇంకా సింప్లిఫై చేసి
హలో హలో, ఈ లోకాధికారికి పంచలు తడిసిపోతున్నాయి. సువార్త అనేసరికి సువార్త అంటే వాడికి వణుకు. సువార్తే దేవుని శక్తి. అపోస్తలుల కార్యాలు 4:12 అసలు సువార్త. దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్తున్నా. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే. ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము, ఈ నామమున, యేసు నామముననే మనము రక్షణ పొందాలి. అంటే దానికి అర్థం ఏంటంటే, యేసయ్యను నమ్ముకుంటే పరలోకము గ్యారంటీ. యేసయ్యను నమ్మకపోతే మంచిగా బ్రతికినోళ్లకు కూడా నరకము గ్యారంటీ. దాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్. Even good people go to hell if they don't receive Jesus and don't get baptized. This is the message of the Bible. నువ్వు అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, ఎవరి జోలికి పోకుండా నీతిగా బ్రతికాను అనుకొని చచ్చిపోయి అగ్నిగుండానికి వెళ్తావు. బికాజ్ యు డై వితౌట్ జీసస్. నీ నీతి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నీ నీతి నిన్ను నరకము నుండి రక్షించదు. నీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలాగున్నది. నీ నీతి మన ముందు ఈ మనుషుల్లో పనికొస్తారు. ఆ అబ్బాయి చాలా మంచోడండి, అబద్ధాలు ఆడడండి, ఆ అబ్బాయి మోసం చేయడండి, ఆ అమ్మాయి చాలా మంచిదండి, పరిశుద్ధురాలు. మనుషులు సర్టిఫై చేస్తారు. దేవుని ముందుకు పోయినాక వీడు అబద్ధాలు ఆడాడా, మంచోడా, చెడ్డోడా అని చూడడు. అరే వాని లోపల ఆదాము రక్తం ఉన్నదిరా, ఆదాము రక్తం ఉన్నదిరా, వాడు పరలోకానికి యోగ్యుడు కాదు, త్రో హిమ్ ఇంటు హెల్ ఫైర్ అంటాడు. ఎవడైనా నరకానికి ఎందుకు వెళ్తాడంటే, వాడు చెడ్డోడైనందుకు కాదు నరకానికి పోవడం. యేసును రిజెక్ట్ చేసినందుకు ఎవడైనా నరకానికి వెళ్తాడు. నువ్వు చెడ్డగా బ్రతికినా, మంచిగా బ్రతికినా, నీది పాప స్వభావము. ఆదాము హవ్వల రక్తం నీలో ప్రవహిస్తుంది. నువ్వు జన్మ పాపివి, కర్మ పాపివి, స్వభావ పాపివి. నువ్వు చాలా మంచిగా బ్రతుకోవచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్, ఏం తప్పు చేయొద్దని స్ట్రిక్ట్ డిసిప్లిన్లో బ్రతికి కూడా మంచిగా డిసిప్లిన్డ్గా ఉంటే పంది గొర్రె అవుతుందా చెప్పండి? ఓ పందిని మంచిగా హమాం సబ్ పెట్టి, హమాం ఎందుకు, శనితారలకు సౌందర్యం ఇచ్చే లక్స్ సుప్రీంతో స్నానము చేయించి, మంచి దానికి పట్టు వస్త్రములతో అంగీ చేయించి, ఆడపంది అనుకో చీర చుట్టి, మగ పంది అనుకో రేమండ్స్ సూట్ కుట్టించి, దానికి ముక్కుకు బంగారు కమ్మి పెట్టి, ఇట్లా ఉంటుందా, బంగారు గొలుసు పెట్టి కట్టేసి గుంజకు కట్టేస్తే ఒక వారం అయినాక అది గొర్రె అవుతుందా? అరే, విత్ ఆల్ దట్ బంగారు కమ్మి అండ్ రేమండ్స్ సూట్, ఇట్ ఇస్ స్టిల్ ఎ పిగ్. పంది పోయి ఇంకోటి ఎట్లా కాదు, నువ్వు ఆదాము కొడుకువు, ఆదాము కూతురువు, నువ్వు పాపి పోయి ఇంకోటి కానీ కావు 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 కావు. యూ విల్ బీ ఎ సిన్నర్, అండ్ ఇఫ్ యూ డై యాజ్ ఎ సిన్నర్, it is guaranteed that you will go to hell and never come out. అందుకే సువార్త చెబుతున్నాం. సువార్త అంటే ఇది. వారు బయలుదేరి సువార్త వాక్యం అంతటా ప్రకటించినప్పుడు ఏమైంది? గొడవలు స్టార్ట్ అయినాయి. ఏమయ్యా మీ దేవుడు ఏమో లేచాడని చెప్తున్నారు, అదొక్కటి చెప్పకండి అంటే అదే సత్యం సార్, మేము నమ్మడానికి చాలా కష్టమైంది. ఫైనల్లీ మాకు ప్రూఫ్లన్నీ దొరికినాయి. నౌ వీఆర్ కన్విన్స్డ్ ఈజ్ రిజరెక్టెడ్. అందుకొరకు హింసించారు.
అప్పుడు ఏమైందంటే ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యం అనేది బోధించారు గనక, సువార్త వాక్యం అనేది ప్రకటించారు గనక వెనక సూచక్రియలు దేవుడు చేస్తూ వచ్చి వాళ్ళు చెప్పిన సువార్త సత్యమని నిరూపిస్తూ వచ్చాడు, స్థిరపరుస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత్యకాలపు పరిచర్య ఏమిటంటే గాస్పల్ ప్రొక్లమేషన్ క్లబ్డ్ విత్ డెలివరెన్స్ మినిస్ట్రీ. దిస్ ఈజ్ ది ఎండ్ టైమ్ మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందు సువార్త ఉండాలి, దాన్ని స్థిరపరచడానికి మిరకిల్స్ కూడా జరగాలి. అద్భుతాలు ఇప్పుడు జరగవు బ్రదర్, స్వస్థతలు జరగవని ఒక పాస్టర్ గారు నాతో ఆర్గ్యూ చేస్తున్నారు. యు ఆర్ రైట్ అని చెప్పిన. యు ఆర్ రైట్. అవునా, మీరు అద్భుతాలు నమ్ముతారు, స్వస్థతలు నమ్ముతారు అని మా వాళ్ళు చెప్పారండి, మీరు ఏందో తొందరగా ఒప్పుకున్నారు అన్నాడు. అద్భుతాలు జరగవు, స్వస్థతలు జరగవు అంటే యు ఆర్ రైట్ బ్రదర్. అరే అట్లెందుకు ఒప్పుకుంటున్నారు? ఎందుకంటే అది మీ సంఘంలో జరగవని ఒప్పుకుంటున్నా బ్రదరు. మీకు జరగవని చెప్తున్నా, ఎందుకంటే నీకు నమ్మకం లేదు కదా, నీకు అభిషేకం లేదు కదా, రక్షణే సంపూర్ణంగా నువ్వు పొందలేదు కదా, కాబట్టి నీకు జరగవు. కానీ మాకు జరుగుతాయి బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మాకు జరుగుతాయి. బికాజ్ వీ బిలీవ్. మేము యేసయ్య అనుగ్రహించే పరిశుద్ధాత్మ అనే వరము పొందాం. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినాక ఆయన తన చిత్తానుసారంగా ఇంకా కొన్ని వరాలు మాకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మే మా యందుండి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మేము పండితులమని, మేము శక్తివంతులమని, మేము పరిశుద్ధులమని కాదు, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక అద్భుతాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ అద్భుతాలతో కూడినటువంటి సువార్త సేవా పరిచయం మన సంఘంలో కూడా చాలామంది, ఎంతోమందికి హీలింగ్స్ జరిగిన ఎందరో సాక్ష్యాలు చెప్పారు. ఐ బిలీవ్ ఇట్. అంచె దినాలు ఇంకా ఉధృతంగా జరగాల. డెలివరెన్స్ మినిస్ట్రీ ఊరూరా జరగాల, స్వస్థతలు జరగాల, దయ్యాలు పారిపోవాలి, మంత్రశక్తులు, చేతబడులు, బాణామతులు, విచ్ క్రాఫ్ట్ పరిశుద్ధాత్మ అగ్నితో దహించబడి భస్మమైపోవాలి. ఎవరెవరు మంత్రాలు ప్రయోగిస్తున్నారో, ఇక్కడ దయ్యాన్ని ఎల్లగొడితే, మంత్రాన్ని ఎల్లగొడితే చేసిన వాడు అక్కడ పడి చచ్చిపోవాలంత యేసు నామములో. దిస్ హాజ్ హ్యాపెన్ మెనీ టైమ్స్ అండ్ దిస్ విల్ హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద లార్డ్ కమ్స్. యేసయ్య వచ్చేదాకా మాంత్రికులందరినీ లేపాడు. వాడు మారు మనసు అన్న పొందాలి, లేకుంటే టపా కట్టేశారు యేసు నామములో. దిస్ ఈజ్ పాసిబుల్. అపోస్తలుల కాలంలో మంత్రగాళ్ళే రక్షణ పొందారు. చాలామంది మంత్రగాళ్ళే రక్షణ పొందారు. ఎందుకంటే మంత్రశక్తులను మించినది యేసయ్య నామం అని అర్థమైంది. దేవుని స్తోత్రం కలిగిన. ఒట్టి ప్రసంగం కాదు, ఒక్క రోజుకు కాదు, ఈ రోజు నుండి ప్రతి గంట మనం ఈ ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు ఈ ప్రార్థన చేద్దాం, ప్రతి వారము ఈ ప్రార్థన చేద్దాం. ప్రతి స్థానిక సంఘము, అన్ని డినామినేషన్ల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసి నేను పాస్టర్ గారికి సమయం అప్పగిస్తాను. పరిశుద్ధాత్మ నడిపించిన ప్రకారం వారు పరిచర్య చేస్తారు. వారికి అరుణ్ కుమార్ గారు తర్జుమా చేస్తారు. చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని నాలో మాలో విన్నవారందరిలో ఫలింప చేయండి. ఇప్పటిదాకా మనోనేత్రాలు గుడ్డివిగా ఉన్నవారు, మనోనేత్రాలు మూయబడిన వారు ఈ సందేశముని విని నీ పరిశుద్ధాత్మ స్పర్శ చేత కళ్ళు తెరిపించబడగా, మనోనేత్రాలు వెలిగించబడగా, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఏకైక లోక రక్షకుడు అన్న వాస్తవాన్ని గ్రహించి రక్షణ పొంది ధన్యులవుటకు సహాయం చేయండి.
మాకు ముందున్న కొద్ది సమయం మీ దీనదాసుడు పరిచర్య చేయబోతుండగా మీరు బలముగా దిగిరండి ప్రభు. పాతాళలోక శక్తులను కదిలించండి, ఆకాశమందున శక్తులను కదిలించండి, పర్వతముల పునాదులను కదిలించండి తండ్రి. మరణ పాశములు బంధములు తెరించివేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మిరకల్ జరిగించండి ప్రభువా. నీ వాక్యము చేత సకలమైన రోగములను బంధించి లయము చేసి పారద్రోలండి. మీ దాసుని అనువదించే మీ దాసుని ఇద్దరిని కూడా అభిషేకించండి. నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దర్శించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. Now Pastor Satya will come on the dais along with Dr. Madhyala Arun Kumar. They will minister whichever way the Lord leads them. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. సెకండ్ లింక్, ఇంకో లింక్.